స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని. దీనిని స్ట్రాంగ్ అనే అమెరికా శాస్త్రవేత్త స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రూపొందించడం జరిగాయి. అభిరుచుల మాపన 20వ శతాబ్దంలో ఆవిర్భవించిన దీని జి. స్టానీ హాల్ శిశు అధ్యయన పితామహుడు ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్ మైండ్ 1919లో పిల్లల వినోదకరంకు చెందిన ఒక అభిరుచి శోధికని రూపొందించడం జరిగింది. అభిరుచి శోధికల్లో ముఖ్యమైనది SVIB. ఇది 16 సంవత్సరాల పైబడిన వారి అభిరుచులను మాపనం చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిన్నీసోటా ఔద్యోగిక అభిరుచి మాపని. దీని రూపకర్త సైకాలజికల్ కార్పొరేషన్ USA. ఇందులో 474 అంశాలు కలవు. ఇది కూడా అభిరుచులని మాపనం చేయడానికి యూజ్ చేస్తారు. కూడర్ అభిరుచి మాపని. దీన్ని కూడర్ రూపొందించడం జరిగింది. ఇతడు అమెరికా శాస్త్రవేత్త. దీని ద్వారా 10 రకాల అభిరుచులను గుర్తించారు. దీని యందు 30 పరీక్షలు ఉన్నాయి. మొట్టమొదటి వృత్తి అభిరుచి శోధిక వచ్చేసి కూడర్